నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి కొన్ని మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంచెం చాలా వరకు అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉందండి. ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయినా కూడా ఎక్కడో ఒక 30-40% అదృష్టం మీతోనే ఉంటుంది వృషభ రాశి వారితో. ఖర్చులు అధికంగా పెరిగిన అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సడన్ ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతూ ఉంటాయి ఈ మాసంలో వృషభ రాశి వారికి. అలాగే ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి కొంత పై అధికారుల యొక్క మనస్తాపం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బెటర్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే చాలా వరకు వాళ్ళ ప్రయత్నాల్లో కొద్దిగా జాప్యము కనిపించడము, తర్వాత బెటర్ జాబ్స్ పొందడానికి కొంత డిలేనెస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలా డిలే అయినా కూడా దాదాపుగా మనకి ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో చాలా స్లోగా ఉంటుంది వృషభ రాశి వారికి. 3rd, 4th వీక్స్లో కొద్దిగా జాబ్స్, హయ్యర్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, జాబ్ మారాలనుకున్న వాళ్ళకి, అండ్ ప్రమోషన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, ఇంక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత కొంత వృషభ రాశి వారికి కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే మనం చెప్పుకున్నాం, మనీ అన్నది చేతిలో నిలబాటు అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్నారు, ఫిక్స్డ్ అసెట్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు 1-2 ఆలోచించి స్టెప్స్ వేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే సంతాన విషయాల్లో వృషభ రాశి వారి మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా నూతన దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతానం కోరుకుంటారు కదా, వాళ్ళకి కొన్ని అబ్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్లానింగ్ ఏదైతే మీరు సంతానం గురించి చేసుకుంటారో ప్రాపర్ వేలో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోండి. సో మీరు కొద్దిగా డిలే చేయటము, లేకపోతే ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా ఉన్నట్టయితే చాలా సమస్యలు, అంటే ఆరోగ్య సమస్యలు ఆ విషయాల్లో మీకు అరైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 1st వీక్లో చాలా వరకు కొన్ని కుటుంబంలో కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్, చికాకు, అధిక కోపము, తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఫిబ్రవరి 1st వీక్లో వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇంకా ఫిబ్రవరి 2nd వీక్ నుంచి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. అంటే అప్ అండ్ డౌన్స్, హెల్త్లో ఉండే అప్ అండ్ డౌన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఫిబ్రవరి 2nd, 3rd, 4th వీక్స్లో అన్నది హెల్త్ పాజిటివ్గానే ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా ఫిబ్రవరి 2nd, 3rd వీక్స్లో చాలా వరకు సద్దుమణుగుతాయి. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో 4 వీక్స్ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనుకూలంగానే ఉన్నాయి. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం కూడా కొంత అనుకూలమైన దిశలో ప్రయాణం చేసే అవకాశం అయితే వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పామో, ఆరోగ్య విషయాల్లో ఫిబ్రవరి 1st వీక్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ విషయాల్లో నెగిటివ్ వ్యక్తులు, నెగిటివ్ డిస్కషన్స్, కొద్దిగా అధిక కోపము, ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1st వీక్లోని మీకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. రాని బాకీలు, ఎవరికైనా మనీ ఇచ్చి తిరిగి రాకపోవడము, ఈ ఇంపాక్ట్స్ అన్నీ కూడా ఫిబ్రవరి 1st వీక్లో ఉంటాయి. ఫిబ్రవరి 2nd, 3rd, 4th వీక్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అంటే స్టూడెంట్స్కి కొంచెం బెటర్గా రిజల్ట్స్ రావటము, వాళ్ళు చదివిన దానికి మంచి ఫలితాలు రావటము, అలాగే ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, గృహిణులకు కూడా కొంత ఆరోగ్య పరిస్థితులు, మానసిక స్థితి, ఇదంతా కూడా ఫిబ్రవరి 2nd, 3rd, 4th వీక్స్లో బెటర్ వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకున్నాము. అయితే మనం చెప్పుకున్నాం, సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి అంటే కొంచెం ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎదిగిన పిల్లలు ఉన్నారు, వివాహాలు చేయాలి, అలా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పట్ల కూడా కాన్సన్ట్రేషన్ పే చేయండి. వాళ్ళ వివాహాలు కానీ, జాబ్ సెటిల్మెంట్ కానీ, వాళ్ళ ఆలోచనలు ఎలా చేస్తున్నారు, ఏ డైరెక్షన్లో వాళ్ళ మైండ్ థింకింగ్ అన్నది ఉంది అన్నది కొంత కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వృషభ రాశి వారికి ఉంది. అంటే మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడము, తర్వాత జాబ్, బిజినెస్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇవి ఉన్నా కూడా మీరు సంతాన విషయాల పట్ల కొంచెం శ్రద్ధగా ఈ మాసంలో శ్రద్ధ కనిపించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే అయితే పర్టికులర్ ఒక ఫీల్డ్ అన్నది నేను మెన్షన్ చేయట్లేదు అని అనుకోవద్దు. ఇది అన్ని ఫీల్డ్స్కి, అమ్మాయిలకి, అబ్బాయిలకి, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే పర్టికులర్ ఏదైనా ఫీల్డ్ మర్చిపోయినా కూడా ఇది వాళ్ళకి అన్వయించుకోండి. సో ఫలితాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్వయించుకోండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే వృషభ రాశి వారి మాసంలో ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో కొన్ని కాన్ఫ్లిక్షన్స్ ఉంటాయి. అంటే
గొడవలు కానీ, వాళ్ళు అనుకున్న పనులు అవ్వకపోవడము, పని చేసిన దానికి మనీ రాకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నా కూడా ఫిబ్రవరి 2nd వీక్, 3rd వీక్, 4th వీక్లో రైతులకి కానీ పొలిటికల్ పీపుల్ కూడా సేమ్ థింగ్ అప్లై అవుతుంది. మార్కెటింగ్ పీపుల్ అండ్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వీక్లో కొన్ని కాన్ఫ్లిక్షన్స్ ఉంటాయి, 2nd, 3rd వీక్స్లో క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ పై అధికారుల యొక్క మనస్తాపం అనుకున్నాము, అలాంటి ఉండే సందర్భాల్లో చాలా ఓపిక అవసరము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గబగబా జాబ్ మార్చేద్దాము, ఈ జాబ్లో నాకు అంత గ్రోత్ లేదు, బెటర్ జాబ్కి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలు అయితే వృషభ రాశి వారు చెయ్యొద్దు. ఎందుకంటే అంత స్ట్రెంత్ ఆ ప్లానెటరీ పొజిషన్లో లేదు. అంటే ఇప్పుడు ఈ జాబ్లో సమస్యలు వస్తున్నాయి కాబట్టి హయ్యర్ అథారిటీ నుంచి ఇమీడియట్గా ఇంకొక జాబ్ మార్చేస్తే థింగ్స్ మారిపోతాయేమో. ఏమి మారవండి, ప్లానెట్స్ మారందే మనకి ఏది మారదు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం పేషెన్సీ లెవెల్ అన్నది చాలా పెరగాలి. అండ్ ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ, అండ్ ఇంక్రిమెంట్స్ ఆర్ ప్రమోషన్స్ విషయంలో కూడా పేషెన్సీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి వృషభ రాశి వారికి. ఇవన్నీ కూడా పేషెన్సీతోనే ముందుకెళ్తాయి తప్పించి సడన్ గెయిన్స్ అయితే ఈ మంత్లో మనకి కనిపించట్లేదు. అండ్ ఇంకొక విషయం, ఆరోగ్య విషయాలు 3rd, 4th వీక్స్లో, 2nd, 3rd, 4th వీక్లో బెటర్ అవుతుంది. కుటుంబ సమస్యలు కూడా బెటర్గానే ఉంటాయి. ఇంకా విద్యార్థులు కూడా కష్టపడాలి అధికంగా. కష్టపడిన దానికైతే మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడకుండా ఎవరికి రిజల్ట్ రాదు, కానీ ఫలితాలు అనేవి స్లోగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ మాసంలో. స్టూడెంట్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, హౌస్ వైఫ్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ స్లో గ్రోత్లో ఫస్ట్ వీక్లో కొంచెం స్లో, 2nd వీక్ ఇంప్రూవ్మెంట్, 3rd వీక్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది, 4th వీక్ అలా ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. కాబట్టి పేషెన్సీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం అనమాట. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి మరి ఏ దైవాన్ని పూజిస్తే మనకి ఇలాంటి అబ్స్ట్రిక్షన్స్ తగ్గుతాయి అనే విషయానికి వస్తే దక్షిణామూర్తి ఆరాధన చేయండి. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల చాలా వరకు మనకి ఏంటి నాలెడ్జ్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా లైఫ్లో నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక సమస్యను డీకోడ్ చేయాలంటే ఎందుకు ఈ సమస్య ఏర్పడింది, దేనివల్ల, ఏ కారణం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్ అనేది వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ పరంగా వర్క్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇన్నర్ వర్క్ కానీ ఏదైనా దాని పరంగా స్టార్ట్ చేయాలి. అలా తీసుకున్నట్టయితే దక్షిణామూర్తిని ఎప్పుడైతే గురువారం రోజు పూజిస్తారో ఎక్కడ మనీ ఖర్చు అవుతుంది, ఎందుకు అవుతుంది, వచ్చిన డబ్బులు ఎందుకు చేతిలో కనిపించట్లేదు, ఈ విషయాలన్నీ కూడా వీటిలో మీకు పాజిటివిటీ పెరుగుతుంది వృషభ రాశి వారి. కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన అయితే చేయాలి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో. అండ్ డేట్స్ వైజ్ చూద్దాం ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో 1st, 2nd డేట్స్, కొంచెం ఈ డేట్స్లో ఏం చేస్తారంటే సంతానం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సిన డేట్స్. ఏ డేట్స్? 1st and 2nd. అండ్ 3, 4 డేట్స్లో కొంచెం ఎందుకో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. 3, 4 డేట్స్లో అంటే ఎనిమీస్తో మాట్లాడతారు, మీ ఎనిమీస్తో ఇంటరాక్ట్ అవుతారు. ఎప్పటి నుంచో కొంచెం మిమ్మల్ని డిగ్రేడ్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, కానీ పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళపైన కొంచెం ఆధిపత్యమే ఉంటుంది మీకు, కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. కానీ మేజర్ డిసిషన్స్ 3, 4 డేట్స్లో తీసుకోకపోతే మంచిది. ఇంకా 5, 6 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. దూరపు బంధువులను కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఇట్లా అనమాట. ఏ డేట్స్ అవి? 5, 6 డేట్స్ అనేవి పాజిటివ్గా మీకు ఉంటాయన్నమాట. అంటే గెట్ టుగెదర్స్ అవుతారు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 7, 8 ఈ డేట్స్లో ప్రత్యేకించి కొంచెం కొన్ని నెగిటివ్ వార్తలు వినే అవకాశం ఉంది. ఏ డేట్స్? 7 and 8 నెగిటివ్ వార్తలు వింటారు. తర్వాత రావాల్సిన మనీ ఎక్కడ స్ట్రక్ అవ్వడం అటువంటివి ఏర్పడవచ్చు. 7 and 8 డేట్స్లో కొంచెం కేర్ తీసుకోండి. మేజర్ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఏవి 7 and 8 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక 9 and 10 ఈ 2 డేట్స్లో చాలా వరకు జాబ్ చేంజ్ చేయాలనే థాట్స్ కానీ, లేదా కొంచెం ఆఫీస్ వాతావరణం ఎందుకో నెగిటివ్గా ఉండడము. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంత వ్యతిరేకత. ఏ డేట్స్? 9 and 10 ఏదో కాన్వర్సేషన్స్ చేస్తూ ఉంటారు కదా రిలేటివ్స్తో, వాళ్ళతో ఎందుకో సడన్గా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అరైజ్ అవ్వచ్చు 9 and 10. కాబట్టి మాట్లాడండి. గెట్ టుగెదర్ కూడా ఉందని చెప్పాను కదా, అయినప్పుడు చాలా వరకు ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ పెరిగాయంటే తర్వాత పీస్ ఆఫ్ మైండ్ తగ్గిపోతుంది ఈ మాసంలో. కాబట్టి ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. ఇంకా ఇవి ఎప్పుడు చేయాలి? 9 and 10. తర్వాత 11, 12 ఈ డేట్స్ మళ్ళీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. 11, 12, 13, 14 ఈ డేట్స్ అంటే 11 to 14 వరకు ఉండే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా బిజినెస్
కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొన్ని గెయిన్స్ కనబడతాయి. ఎప్పుడు 11 to 14 ఈ డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఇక 15, 16 ఈ 2 డేట్స్ కూడా ఎట్లా అంటే సడన్గా ఏదో ఒక ఖర్చు రావచ్చు. 15, 16 డేట్స్లో సడన్ ఎక్స్పెండిచర్ ఏదైనా అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ ఖర్చు ఎందుకు వచ్చింది, ఖర్చు పెట్టడం మనకు అవసరమా అన్న ఆలోచన ఎప్పుడు చేస్తారు? 15 and 16 డేట్స్లో ఆలోచించి ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా స్టెప్ వేసే ముందు ఒకసారి థింక్ చేసి స్టెప్ వేయండి. 15 and 16. ఇక 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఇందాక ఒక పాయింట్ ఏదో చెప్పుకున్నాం మనం, సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి 4th వీక్ వరకు ఉండే డేస్ పాజిటివ్ మూమెంట్లో వెళ్తాయి కదా. డేట్స్ కూడా అట్లానే వచ్చాయి. ఇప్పుడు 28 వరకు ఇప్పుడు బాగుంది. ఇప్పటి నుంచి 19 ఆల్మోస్ట్ 17 నుంచి 28 వరకు ఉండే డేస్ అన్నీ కూడా పాజిటివ్ డిసిషన్స్, కొంచెం ఖర్చులు తక్కువగా ఉండడము, కమ్యూనికేషన్స్ కొలీగ్స్తో కానీ నైబర్స్తో ఓపెన్ అప్ అవ్వడము, తర్వాత పిల్లల యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పే చేయడము, అలాగే పిల్లలకి ఏదైనా అంటే మీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పురోభివృద్ధికి తీసుకునే డిసిషన్స్ ఏవైనా కూడా పాజిటివ్ డిసిషన్స్ రావటము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 29 ఈ డేట్ అంటే ఈ డేట్స్లో మళ్ళీ ఎప్పటి వరకు 25, 26 వరకు పాజిటివ్ ఉన్నాయి. ఇంకా 27 and 28 ఈ డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోకండి, వేళకు తిని విశ్రాంతిగా ఉండేది మంచిది. అగైన్ మళ్ళీ 29 ఫిబ్రవరిలో 29 డేస్ ఉన్నాయి కదా, 29 డేట్ అనేది మళ్ళీ పాజిటివ్గా ఉంది. కొంచెం ఎందుకో మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనకి ఎట్లా అంటే ప్రతిరోజు మైండ్ సెట్ ఒకలా ఉండదు. ఒక్కోసారి థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది, ఒకసారి డిప్రెషన్లో ఉంటాము, ఒకసారి హ్యాపీగా ఉంటాము, ఒకసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి తగ్గుతుంది. ఈ హెచ్చు తగ్గులు డేట్స్ బట్టి అంటే ఆ మూన్ ట్రాన్సిట్స్ బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ డేట్స్ వైజ్ ఆస్ట్రాలజీ అన్నది నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా మళ్ళీ 29 డేట్ అనేది పాజిటివ్గా ఉంది. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, మీరందరూ అది ఫాలో చేయండి. స్వస్తి.